హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. రామ్ సినిమాలు చూస్తున్నప్పుడు ఒకసారి అనిపిస్తుంది, అసలు రామ్ ఎందుకు తను స్టార్ట్ చేసిన లీగ్ దాటి టైర్ 1 లోకి వెళ్ళలేకపోయాడు అని. ఆబ్వియస్లీ టైర్ 2 లో ఉన్న హీరోలు ఎంత పెద్ద హిట్స్ కొట్టినా టైర్ 1 లోకి ఎంటర్ కాలేకపోతున్నారు. బట్ నేను చెప్పేది బాక్స్ ఆఫీస్ వైజ్ కాదు. రామ్ ఒక స్టార్ మెటీరియల్ యాక్టర్. యాక్టింగ్ చేస్తాడు, డాన్స్ ఎరో కొడతాడు, యాక్షన్ దుమ్ము లేపుతాడు. మాస్ లో యాక్సెప్టెన్స్ ఉంది, అలానే క్లాస్ లో కూడా. మరి ఇన్నుండి కూడా ఎందుకు టాప్ లీగ్ లోకి వెళ్ళలేకపోయాడనే డౌట్ నాకెప్పుడు ఉంటుంది. నాలనే మీకు కూడా ఈ డౌట్ ఉంటే ఈ వీడియో మీకోసమే. సో ఈ వీడియోలో రామ్ ఫిల్మోగ్రఫీ, ఎందుకు నెక్స్ట్ లీగ్ లోకి వెళ్ళలేకపోయాడో, తన టాప్ 5 మూవీస్ ఏంటో సరదాగా మాట్లాడుకుందాం పదండి. వీడియోలోకి వెళ్ళే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోదు. రామ్ గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా నేను ఒక విషయం చెప్తా. ప్రజెంట్ మనం టైర్ 2 అని పిలుచుకునే హీరోల దగ్గర నుంచి గతంలో టైర్ 2 హీరోలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరిని తీసుకున్నా మాస్ ఇమేజ్ పెద్దగా ఎవరికి లేదు. ఈ జనరేషన్ లో మాస్ లో యాక్సెప్టెన్స్ వచ్చింది ఒక రామ్ కే. తన హిట్ సినిమాలు ఏది తీసుకున్నా దేవదాసు, మస్కా, కందిరిగా, ఇస్మార్ట్ శంకర్ అన్ని మాస్ ఏరియాస్ లోనే బాగా ఆడాయి. చాలా మంది హీరోలు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారా అని మాస్ ఇమేజ్ ఫస్ట్ మూవీతోనే సొంతం చేసుకున్నాడు రామ్. అదేదో లాటరీలో వచ్చిన ఇమేజ్ కాదు, ఫస్ట్ మూవీ నుంచే కష్టపడుతూ తనకి తను ఒక స్టైల్ ని క్రియేట్ చేసుకున్నాడు. నాన్చక్ ని టాలీవుడ్ లోకి ఇంట్రడ్యూస్ చేసింది పవన్ కళ్యాణ్ అయితే దాన్ని ఫస్ట్ మూవీతోనే సరిగ్గా యూజ్ చేసుకుంటూ డాన్స్ అండ్ యాక్షన్ లో తన మార్క్ వేశాడు. ఆ కష్టానికి ప్రతిఫలంగా ఫస్ట్ మూవీనే 200 days ఆడింది. అయితే మగధీర, బాహుబలి, RRR అండ్ లెజెండ్ వంటి 1-2 పెద్ద సినిమాలు తప్ప ఆఖరిగా 200 days ఆడిన చిన్న సినిమా ఇదే కావచ్చు. వచ్చిన క్రేజ్ ని బాగానే యూజ్ చేసుకుంటూ పెద్ద పెద్ద హిట్స్ కొట్టాడు. బట్ రామ్ కెరీర్ కి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అంటే ఆ సినిమాలు రోజులు గడిచే కొద్దీ కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. అంటే ఏజ్ అయిపోతాయి అన్నట్టు. దేవదాస్ సినిమాని ఇప్పుడు మనం చూడలేం, చాలా క్రింజీలా, ఓవర్ యాక్షన్ లా అనిపిస్తుంది. అలానే కందిరిగా, మస్కా అండ్ రామకృష్ణ వంటి ఎన్నో సినిమాలు తనకి హిట్స్ ఇచ్చిన ఏజ్ అయిపోయాయి. రామ్ కి బేసిక్ గా హిట్స్ అనేవే ర్యాండమ్ గా పడతాయి. అవి కూడా రోజులు గడిచే కొద్దీ ఏజ్ అయిపోవడం. అంటే గుర్తు పెట్టుకునే సినిమాలు చాలా తక్కువ ఉన్నాయని అర్థం. లైక్ ఎన్టీఆర్ ఫిల్మోగ్రఫీలా స్టూడియో నెంబర్ 1, ఆది, సింహాద్రి సాంబ వంటి ఎన్నో హిట్ సినిమాలున్నా ఏది కూడా ఇప్పుడు ఆడియన్స్ చూసే విధంగా ఉండవు. అయితే అవుట్డేటెడ్ స్టోరీ లేదా హైపర్ యాక్షన్, ఏదో నోస్టాల్జియా ఫీల్ కోసం చూడాలంతే. బట్ టెంపర్ నుంచి ఎన్టీఆర్ ఆ తప్పు చేయలేదు. రామ్ కి కూడా నేను శైలజ మూవీతో ఆ ఛాన్స్ వచ్చింది. బట్ మళ్ళీ రొమాంటిక్ యాక్షన్ జోనర్ కి వచ్చేస్తూ ఫిల్మోగ్రఫీని గొప్ప చేసుకున్నాడు. అసలు హలో గురు ప్రేమ కోసమే సినిమా తీయడం వల్ల కెరీర్ పరంగా రామ్ కి గానీ ఎంటర్టైన్మెంట్ పరంగా ఆడియన్స్ కి కానీ ఏమైనా యూజ్ ఉందా? బట్ అది సక్సెస్ఫుల్ ఫిల్మ్. తనకి మాస్ లో ఉన్న యాక్సెప్టెన్స్ ని సరిగ్గా యూజ్ చేసుకోవడం వల్ల మార్కెట్ స్టేబుల్ గా ఉన్న ఫిల్మోగ్రఫీ అంతగా అనిపించదు. జనాలు కొత్త సినిమాల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్న రోజుల్లో రామ్ ఒంగోలు గిత్త మసాలా వంటి సినిమాలు తీశాడు. బట్ వై? తీసిన ప్రొడ్యూసర్ నుంచి చూసిన ఆడియన్స్ వరకు ఎవరికి యూజే లేదు. బికాజ్ ఇది జగడం ఇచ్చిన షాక్. జగడం లాంటి కల్ట్ సినిమా ఆడకపోవడం, తర్వాత వచ్చిన ఫ్యామిలీ మూవీ రెడీ దుమ్ము లేపడంతో తర్వాత ఈ కొత్త రకం సినిమాల్ని మానేసి ఎంటర్టైన్మెంట్ జోనర్లోకి వచ్చేశాడు రామ్. తన స్టోరీ సెలక్షన్ తనకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. రాశి ఖన్నాతో శివన్ తీసిన వెంటనే హైపర్ ఫిల్మ్, అనుపమతో ఉన్నదొకటే జిందగీ తీసిన వెంటనే హలో గురు ప్రేమ కోసమే ఫిల్మ్. అవసరమా అసలు? ఇలా చాలా మిస్టేక్స్ వల్ల లుక్ వైజ్ అండ్ యాక్టింగ్ వైజ్ కూడా వేరియేషన్ ని చూపించలేకపోవడం వల్ల రామ్ నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళలేకపోయాడు. ఎప్పుడైనా యాక్టింగ్ కి ఓవర్ యాక్టింగ్ కి ఒక సన్నని లైన్ ఉంటుంది. ఆ లైన్ ని 1 to 100 లో 50 ప్లేస్ లో పెడితే రామ్ యాక్టింగ్ 55 లెవెల్ లో ఉంటుంది. అలానే రామ్ కి యాక్టింగ్ రాదని కాదు, జగడం అనే ఒక్క సినిమా చాలు రామ్ యాక్టింగ్ లో పొటెన్షియాలిటీ ఏంటో చూపించడానికి. బట్ ఆ సినిమాని హిట్ చేయడంలో జనాలు ఫెయిల్ అయ్యారు. బట్ ఏదేమైనా స్టిల్ బాక్స్ ఆఫీస్ వైజ్ రామ్ మిగిలిన టైర్ 2 హీరోలందరికన్నా కూడా ముందే ఉంటాడు. ఉన్నదొకటే జిందగీ ఫ్లాప్ అయిన 17 కోట్ల పైన షేర్ కొట్టింది. అప్పటి టైర్ 2 హీరోల హిట్ సినిమాలకి అది ఈక్వల్. వెంటనే వచ్చిన హలో గురు ప్రేమ కోసమే ఫిల్మ్ మిక్స్డ్ టాక్ తో 22 కోట్ల పైన షేర్ కొట్టింది. ఒక నైజం నుంచి 7 కోట్ల పైన షేర్. ఇక కరోనా టైంలో 50% ఆక్యుపెన్సీతో ఓ పక్క క్రాక్, మరో పక్క మాస్టర్ మూవీ క్లాష్ లో ఉన్నా కూడా మిక్స్డ్ టాక్ తో 20 కోట్ల పైన షేర్ కొట్టాడు రామ్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. రాజమండ్రి పక్కనున్న నావారం విఎస్ మహల్ థియేటర్ వచ్చేసి సి సెంటర్. సీనియర్ హీరోల సినిమాలు కూడా ఫుల్ అవ్వవు. అలాంటిది అక్కడ వారియర్ మూవీకి డే 1 హౌస్ఫుల్ బోర్డ్స్ పెట్టాడు రామ్. నాకు గుర్తున్నంత వరకు థియేటర్ బయట టికెట్స్ దొరక్క 100 మందికి పైగానే మిగిలిపోయారు. రామ్ కి బీసీ సెంటర్స్ లో ఉన్న క్రేజ్ అలాంటిది. మరి తర్వాత దసరా, లైగర్, ఖుషి వంటి ఎన్నో సినిమాలు రిలీజ్ అయినా కూడా ఆ రేంజ్ లో ఆ థియేటర్ లో ఏది ఆక్యుపెన్సీ పెట్టలేకపోయింది. టైర్ 2 హీరోస్ లో 20 కోట్ల షేర్ మార్క్ ని ఫస్ట్ అందుకున్న హీరో 2008లో రిలీజ్ అయిన రెడీ 20 కోట్ల పైన షేర్ కొట్టింది. అండ్ కందిరిగా మూవీతో మరోసారి కొట్టాడు. టైర్ 1 లో నైజాం కింగ్ అంటే పవన్, మహేష్ అండ్ ప్రభాస్ ల పేర్లు చెప్పుకుంటాం. టైర్ 2 నుంచి రామ్ ని నైజాం కింగ్ గా డిక్లేర్ చేయొచ్చు. అసలు చిన్న సినిమాలకి నైజంలో మార్కెట్ ఓపెన్ అయిందే రామ్ సినిమాలతో. ఇస్మార్ట్ శంకర్ నైజంలో కలెక్ట్ చేసిన షేర్ ఎంతో తెలుసా? అక్షరాల 16.6 కోట్లు. అప్పటికి టైర్ 1 హీరోస్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్, అరవింద్ సమేత నైజాం కలెక్షన్స్ కంటే 5 కోట్ల డిఫరెన్స్ అంతే. రామ్ వి హిట్ అవ్వని సినిమాలు సైతం నైజంలో ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేస్తాయి. అలాంటి బాక్స్ ఆఫీస్ స్టామినా రామ్ కుంది. అసలు డియర్ కామ్రేడ్ వంటి యూస్ బస్ ఉన్న సినిమాతో క్లాష్ లో పడి కూడా యావరేజ్ టాక్ తో 40 కోట్ల పైన షేర్ కొట్టాడు ఇస్మార్ట్ శంకర్ మూవీతో. సరైన రిలీజ్ పడి టాక్ సరిగ్గా పడితే టైర్ 2 లో ఏ రికార్డు ఉండదు. ఇక రామ్ టాప్ 5 మూవీస్ విషయానికి వస్తే ఇంతకు ముందే చెప్పుకున్నట్టు రామ్ ఫిల్మోగ్రఫీ అంత గొప్పగా ఉండదు.
బట్ నా టాప్ 5 ఫేవరెట్ లిస్ట్ తీస్తే జగడం, నేను శైలజ, రెడీ, రామరామకృష్ణ కృష్ణ అండ్ ఇస్మార్ట్ శంకర్ వస్తాయి. వీటిలో జగడం, నేను శైలజ మూవీస్ తప్ప మిగిలిన సినిమాలని కేవలం రామ్ కోసమే చూస్తా. ఫర్ హిస్ డాన్స్, యాక్షన్ అండ్ ఎనర్జీ. అసలు డాన్స్ వైజ్ కంపారిజన్ వస్తే రామ్ పోతినేని టైర్ 1 హీరో. మొన్న స్కంద మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర మిస్ అయ్యాడు, బట్ డబుల్ స్మార్ట్ తో మిస్ కాకూడదని కోరుకుందాం. సో గైస్, దట్ ద వీడియో. రామ్ ఫిల్మోగ్రఫీలో మీ టాప్ 5 ఫేవరెట్ మూవీస్ ఏంటో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.